హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెస్ట్ ఆఫ్ హైపోథిసిస్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫోర్త్ స్టెప్లో టెస్ట్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టెస్ట్ స్టాటిస్టిక్కి ఫార్ములాస్ ఉంటాయి, టెస్ట్ని బట్టి ఫార్ములాస్ ఉంటాయి. అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ జాగ్రత్తగా చదువుకుంటే వాడు సింగిల్ పాపులేషన్ ఇచ్చాడా, డబుల్ పాపులేషన్ ఇచ్చాడా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒకే పాపులేషన్ ఇవ్వచ్చు, మోర్ దాన్ వన్ పాపులేషన్, మ్యాక్సిమం 2 పాపులేషన్స్ ఇస్తాడు. మోర్ దాన్ 2 పాపులేషన్స్ ఇచ్చే ప్రాబ్లమ్స్ మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఒక పాపులేషన్ ఇస్తాడు, అందులో ఒక శాంపుల్ ఇస్తాడు. ఆ శాంపుల్ లార్జ్ శాంపుల్ అవ్వచ్చు, స్మాల్ శాంపుల్ అవ్వచ్చు. ఓకేనండి. లార్జ్ శాంపుల్ అంటే ఏంటి? అందులో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దాని యొక్క శాంపుల్ సైజ్ ఎన్ వాల్యూ మోర్ దాన్ 30 అవ్వాలి, 30కి ఈక్వల్ అయినా పర్వాలా. ఓకేనండి. సో శాంపుల్ సైజ్ ఇస్తాడు, దాని యొక్క శాంపుల్ మీన్ ఇస్తాడు. ఆల్రెడీ నేను నోటేషన్స్ చెప్పాను ఫస్ట్ వీడియోలో. ఇంకెవరైనా నోటేషన్స్ చూడకపోతే, తెలియకపోతే ఆ వీడియో చూడండి. కనీసం ఆ వీడియో చూసి ఈ ఫార్ములాస్ నేర్చుకున్నా లెక్కలు చేసుకోవచ్చండి. ఓకేనా. ప్రొసీజర్ ఎట్లాగో మీరు వీడియో విన్నా వినకపోయినా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎట్లాగో మళ్ళీ ప్రొసీజర్ వస్తుంది కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. కాబట్టి నోటేషన్స్ మాత్రం కంపల్సరీ చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ శాంపుల్. కంపల్సరీ ప్రాబ్లంలో ఒక పాపులేషన్ ఇస్తాడు, ఆ పాపులేషన్లో శాంపుల్ తీసుకున్నాం అని చెప్తాడు. ఆ శాంపుల్ సైజ్ ఎన్ని ఇస్తాడు, సైజుని బట్టి అది లార్జ్ శాంపులా స్మాల్ శాంపుల్ అని డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు శాంపుల్ మీన్ ఎక్స్ బార్ ఇచ్చాడు కాబట్టి పాపులేషన్ మీన్ మ్యూ ఎంత ఉండొచ్చు అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్స్ బార్ వాల్యూ 70 అని ఇచ్చి ఈ మ్యూ వాల్యూ 70కి సరౌండింగ్స్లోనే ఉంటుంది, ఎంతో కొంత ఇస్తాడు వాడు. 74, 68, 65 ఎంతో కొంత ఇస్తాడు వాడు. ఇచ్చి మ్యూ వాల్యూ 65 ఉంటుందా లేదా, మ్యూ వాల్యూ 65 కంటే ఎక్కువ ఉంటుందా, మ్యూ వాల్యూ 65 కంటే తక్కువ ఉంటుందా టెస్ట్ చేయండి అని అడుగుతాడు. దీన్నే క్లెయిమ్ అంటారు అనమాట. ఓకేనా. మనం దేనైతే టెస్ట్ చేయబోతున్నామో దాన్ని క్లెయిమ్ అని కూడా అంటారు. సో ఇలాగా ఒకే పాపులేషన్ ఇచ్చి ఒక్క శాంపుల్, అందులో ఒక శాంపుల్ ఇస్తే అప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్కి ఫార్ములా ఏమైందంటే, క్యాలిక్యులేటెడ్ ఫార్ములా ఏమైందంటే జనరల్గా జెడ్తో రిప్రజెంట్ చేస్తారండి ఎప్పుడు లార్జ్ శాంపుల్స్లో. జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √n, సిగ్మా బై √n. ఓకేనండి. సో ఒకవేళ స్మాల్ శాంపుల్ ఇస్తే క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఇక్కడ టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ వాడతారు. 5th స్టెప్లో కన్క్లూషన్ చెప్పేటప్పుడు టేబుల్ వాల్యూస్ చూడాలి, టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ వస్తాం, అందుకని ఇక్కడ టీ వాడతాడు. ఇక్కడేమో జెడ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ వాడతారు, అందుకని ఇక్కడ జెడ్ వాడతాడు అనమాట. సో టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, దీనికి ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్మాల్ ఎస్ బై √n-1. ఎన్ అంటే శాంపుల్ సైజు, ఎక్స్ బార్ అంటే శాంపుల్ మీను, మ్యూ అంటే పాపులేషన్ మీను, సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ మాత్రం ఎస్ వస్తుంది. సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, ఎస్ అంటే శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. జనరల్గా ఏంటంటే లార్జ్ శాంపుల్స్ విషయంలో శాంపుల్ స్టాండర్డ్ డీవియేషను పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సేమ్ ఉంటుంది, అందుకని ఇక్కడ సిగ్మా పెట్టేస్తాడు. బట్ స్మాల్ శాంపుల్స్లో మాత్రం శాంపుల్ స్టాండర్డ్ డీవియేషను పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందుకని ఇక్కడ స్మాల్ ఎస్ వాడతాడు అనమాట. ఓకేనా. ఇక్కడ సిగ్మా బై √n స్టాండర్డ్ ఎర్రర్ అని కూడా అంటారు, మీకు తెలుసు, ఆల్రెడీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో చెప్పాము. ఇది ఫస్ట్ టెస్ట్ అనమాట. కొంతమంది టెస్ట్ 1 అని కూడా పేరు పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది అది. సో మీ పిల్లలు గుర్తుగా దీనికి ఉన్న పేరు ఏంటంటే టెస్ట్ ఫర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సింగిల్ మీన్ అని కూడా అంటారు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సింగిల్ మీన్. ఇది లార్జ్ శాంపుల్స్, ఇది స్మాల్ శాంపుల్స్. ప్రాబ్లం స్టేట్మెంట్లో చూసుకోవాలి ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, దాన్ని బట్టి ఇది వాడాలా ఇది వాడాలా అని డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి మీకు 2 పాపులేషన్ ఇస్తాడు అనమాట, 2 డిఫరెంట్ పాపులేషన్స్ ఇస్తాడు. ఇచ్చి ఇందులో ఒక శాంపుల్ ఇస్తాడు, ఇందులో ఒక శాంపుల్ ఇస్తాడు. దీని శాంపుల్ సైజ్ దీనిదే, దీని శాంపుల్ సైజ్ దీనిదే, దీనికి మీన్ ఇస్తాడు, ఈ శాంపుల్కి మీన్ ఇస్తాడు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇది ఒక కాలేజీగా తీసుకోండి, ఇది ఇంకో కాలేజీగా తీసుకోండి, మీకు చాలా కాలేజెస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. సో ఈ కాలేజీలో స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్ ఎంతో ఒక 100 ఇస్తాడు,
లేకపోతే ఒక 85 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ కాలేజీలో స్టూడెంట్స్ మార్క్స్ 79 అని ఇచ్చాడు అనుకోండి. సో ఈ శాంపుల్ డేటాను బట్టి ఈ కాలేజీ కంటే కూడా ఈ కాలేజీలో పిల్లలకు మార్క్స్ ఎక్కువ వస్తాయా, లేకపోతే రెండు కాలేజీలో స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ సేమ్గా ఉంటాయా అని అడగచ్చు. కంపారిజన్ పెడతాడనమాట. రెండు శాంపుల్స్ డేటాను బట్టి రెండు పాపులేషన్స్ గురించి మాట్లాడతాడు. సో అప్పుడు ఆ టెస్ట్ పేరు టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటాడు. స్మాల్ శాంపుల్స్ ఇవ్వచ్చు, లార్జ్ శాంపుల్స్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా మీరు ఫార్ములా వాడాలి. సో జెడ్ క్యాలిక్యులేటెడ్ వచ్చేసి లార్జ్ శాంపుల్స్కి జెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్సే వాడతారు, స్మాల్ శాంపుల్స్కి టీ డిస్ట్రిబ్యూషన్ వాడతారు. టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ వాడతారు ఫిఫ్త్ పాయింట్లో. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ జెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా నేను టేబుల్స్ చూపించాను. ఎవరికైనా టేబుల్స్ క్లియర్ పిక్చర్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి x1 బార్ మైనస్ x2 బార్ బై రూట్ ఓవర్, అంటే μ1కి μ2కి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా అని చెక్ చేయమంటాడు కదా, ఆ వాల్యూస్ ఏంతో ఇవ్వడాడు. అందుకని μ1 μ2 ఫార్ములాస్లో ఉండవు, శాంపుల్ మీన్స్ మాత్రమే ఉంటాయి. సో σ1² బై n1 ప్లస్ σ2² బై n2. ఇక్కడైతే టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు s² ఇంటూ 1/n1 ప్లస్ 1/n2 వస్తుందండి. సో ఇక్కడ s² వచ్చేసి శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్టిమేటర్ అంటారండి. సో దీనికి ఫార్ములా వచ్చేసి s² ఈజ్ ఈక్వల్ టు n1 s1² ప్లస్ n2 s2² బై n1 ప్లస్ n2 మైనస్ 2 అని వస్తుందండి. ఇది ఫార్ములా. ఓకేనా. ఇక్కడ టీ టేబుల్స్ చూడాల్సి వస్తుందండి. అందుకని క్యాలిక్యులేటెడ్ వాల్యూ కూడా సింబల్ వచ్చేసి టీ సఫిక్స్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటారు. సో తర్వాత వచ్చేసి మీన్స్ గురించి చెప్పకుండా ప్రపోర్షన్స్ గురించి మాట్లాడతాడు. సో టెస్ట్ ఫర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, పాపులేషన్ ప్రపోర్షన్ అన్నమాట. అంటే ఒకటే ఇస్తాడు, ఒకటే పాపులేషన్ ఇచ్చి ప్రపోర్షన్ గురించి టెస్ట్ చేయండి అని అడుగుతాడు. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p మైనస్ క్యాపిటల్ P. దీనికి లాగే ఉంటుంది. అక్కడ పాపులేషన్ మీన్ మ్యూ ఇస్తాడు, ఇక్కడ పాపులేషన్ ప్రపోర్షన్ క్యాపిటల్ P ఇస్తాడు. రూట్ ఓవర్ PQ బై n. ఇక్కడ Q వచ్చేసి 1 మైనస్ P. ఓకేనా, ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. సో అదే ఇక్కడ ఉండవండి. ఇక్కడ స్మాల్ శాంపుల్ అయినా లార్జ్ శాంపుల్ అయినా ప్రపోర్షన్కి ఇదే ఫార్ములా తీసేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ప్రపోర్షన్ కేసులో మాత్రం స్మాల్ శాంపుల్ అయినా లార్జ్ శాంపుల్ అయినా ఒకేలాగా చేస్తాం. ఇంకా ఇక్కడ ఉండేది ఏంటంటే డబుల్ ప్రపోర్షన్ ఇస్తే మాత్రం ఫార్ములా ఏమైందంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p1 మైనస్ p2 బై రూట్ ఓవర్ స్మాల్ pq హోల్ ఇంటూ 1/n1 ప్లస్ 1/n2. ఓకేనండి. ఇక్కడ స్మాల్ p అంటే ఫార్ములా వచ్చేసి n1p1 ప్లస్ n2p2 బై n1 ప్లస్ n2. ఈ ఫార్ములా ద్వారా స్మాల్ p కనుక్కుంటాం. ప్రపోర్షన్స్లో మాత్రం లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్ అని పట్టించుకోక్కర్లేదు. మీన్స్ టెస్ట్ చేసేటప్పుడు మాత్రం స్మాల్ శాంపుల్ ఇచ్చాడా లార్జ్ శాంపుల్ ఇచ్చాడా చెక్ చేసుకోవాలి. ప్రపోర్షన్లో మాత్రం ఎప్పుడూ కూడా జెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ మాత్రమే వాడతాం. ఓకేనండి. ఈ మొత్తం ఈ 4, 2, 6 టెస్ట్లు అయినాయండి. సో తర్వాత ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు నువ్వు మీన్లు లార్జ్ శాంపుల్ ఇస్తే స్మాల్ శాంపుల్ ఇచ్చినా మీన్లు చెక్ చేసావు, ప్రపోర్షన్స్ చెక్ చేసావు. ఓకేనా. ఇప్పుడు వేరియన్సెస్కి ఒక టెస్ట్ ఉందండి, ఎఫ్ టెస్ట్ ఫర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అంటే ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తుంది. ఎఫ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ వేరియన్సెస్. ఇక్కడ అసలు మీన్స్ అని కానీ ప్రపోర్షన్స్ అని కానీ మాట్లాడు. ఎంతసేపు రెండు పాపులేషన్లు ఇస్తాడు, ఈ రెండు పాపులేషన్లో 2 శాంపుల్ డేటాస్ ఇస్తాడు, ఈ రెండింటికి వేరియన్స్లు ఇస్తాడు. ఓకేనండి. లార్జ్ శాంపుల్ అనే ఇవ్వనియండి, స్మాల్ శాంపుల్ అనే ఇవ్వనియండి, ఏది ఇచ్చినా ఇదో ప్రొసీజర్. ఓకేనా. సో పాపులేషన్ వేరియన్సెస్ ఈక్వలా కాదా అని టెస్ట్ చేయండి అని అడుగుతాడు. ఇక్కడ 2 టైల్డే ఉంటుంది తప్ప
సింగిల్ టైల్ ఉండదు. అంటే H0లో ఎప్పుడూ కూడా σ1² = σ2² అని రాసుకోవాలి. H1లో మాత్రం ఎప్పుడూ కూడా నాట్ ఈక్వల్ టునే ఉంటుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ రావు. అంటే ఎప్పుడూ కూడా ఓన్లీ 2 టైల్డ్ టెస్టులు మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఆ 1 టైల్లో 2 టైల్డ్ అనేది దేనికి ఉపయోగపడుద్ది అంటే స్టాటిస్టికల్ టేబుల్స్ చూడటానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏంటంటే F calculated value is S1² / S2². S1² అంటే ఇదండి శాంపుల్ వేరియన్స్, S2² అంటే సెకండ్ శాంపుల్ యొక్క వేరియన్స్. ఇఫ్ S1² is greater than S2², వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తానండి నేను. S1², ఇఫ్ ఏది పెద్దదైతే అది న్యూమరేటర్లో రాసుకోవాలి. ఓకేనా? S1² is greater than S2² అయితే ఫార్ములా S1² / S2². ఒకవేళ సెకండ్ శాంపుల్ యొక్క వేరియన్సే పెద్దదైతే S2² / S1². ఈ ఫార్ములాతో క్యాలిక్యులేటెడ్ వాల్యూ చేసి F డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూడాలి. దీనికి ఇక్కడ F డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా చూడాలనేది నేను డైరెక్ట్గా ప్రాబ్లంలో చెప్తానండి. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తానండి. ఇంకొక విషయం ఏంటంటే ఇవేమి రాకపోయినా ప్రాబ్లమ్స్ అర్థమవుతాయండి. ప్రాబ్లమ్స్ మాత్రం వదిలిపెట్టద్దండి. అందులోనే ప్రొసీజర్ వస్తుంది. ఆ ప్రొసీజర్ చెప్పేటప్పుడే మీకు లార్జ్ శాంపుల్ ఇచ్చాడా స్మాల్ శాంపుల్ ఇచ్చాడా అనేది తెలిసిపోతుంది. బేసిక్స్ తెలిస్తే చాలు. ఇచ్చిన శాంపుల్ లార్జ్ శాంపుల్లో స్మాల్ శాంపుల్ అని తెలియటానికి శాంపుల్ సైజ్ వాల్యూ n వాల్యూ మోర్ దాన్ 30 ఉంటే లార్జ్, లెస్ దాన్ 30 ఉంటే స్మాల్ శాంపుల్. ఇవన్నీ మీకు తెలిస్తే చాలు. అట్లాంటి సింపుల్ బేసిక్స్, సింపుల్ నోటేషన్స్ ఫస్ట్ వీడియో ఒకటి చూస్తే చాలు, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూడొచ్చు. ఫార్మాలిటీగానే ప్రొసీజర్స్ చెప్పాను. ఓకేనండి? సో నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.